ఈ కొత్త ఈవో గారు వచ్చిన తర్వాతన ఫిక్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు వచ్చిన తర్వాతన ఇచ్చినటువంటి ఏదైతే నెయ్యి సేకరణకు సంబంధించినటువంటి ఉత్తర్వుల ప్రకారం L1గా ఆల్ఫా వచ్చింది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది, L2గా నందిని వచ్చింది. దాంతో వీళ్ళ దగ్గర నుంచి 35%, వాళ్ళ దగ్గర నుంచి 50% దాకా అట్లా తీసుకోబోతున్నారు. ఇందులో నందిని నెయ్యికి అప్పుడు ఆ రోజున ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఇప్పుడు దాదాపు 1,00,000 కిలోల నెయ్యి వివిధ ట్యాంకర్ల ద్వారా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకుంది. ఏదైతే లడ్డూకు సంబంధించినటువంటి వివాదం నేపథ్యంలో నందిని నెయ్యి గురించిన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకప్పుడు నందిని నెయ్యిని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత అప్పట్లో వేరే రకరకాల తీసుకున్నారు. ఇప్పుడు నందిని నెయ్యికి సంబంధించిన ఎందుకు తీసుకోవట్లేదు అన్నటువంటి చర్చ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యం. దాంతో నందిని నెయ్యి అన్నటువంటిది క్వాలిటీగా అందులో రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటిది కాబట్టి నందిని నెయ్యి అన్నటువంటిది ఇప్పుడు కీలకమైంది. నందిని నెయ్యికి సంబంధించినటువంటి 1,00,000 కిలోల ట్యాంకర్లు, 1,00,000 కిలోల నెయ్యిని మోసుకొచ్చినటువంటి ట్యాంకర్లు ఇవాళ తిరుమలకి చేరుకున్నాయి.